పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అక్కడ నేతలు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూడడం సహజం. కానీ బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఈ ఫలితాలు ఎలా వస్తాయి, కొత్తగా కొలువు తీరే ప్రభుత్వం ఏంటి అన్న దానిపై చాలా ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం ఏంటి, బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న బొంగైగాన్ పట్టణం బంగ్లాదేశ్తో ఉన్న ఓ సరిహద్దు పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఆసియాలోనే అతిపెద్ద భూ సరిహద్దు అయిన పెట్రోపోల్ అంతర్జాతీయ సరిహద్దు ఇక్కడే ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నీలిమందు విప్లవానికి ఒక మైలురాయి అయిన మంగల్గంజ్ నీల్కుర్తి ద్వారా దీనికి గుర్తింపు లభించింది. మొహెంజోదారోను కనుగొన్న రకల్దాస్ బందోపాధ్యాయ ఇక్కడే పెరిగారు. పెట్రోపోల్ సరిహద్దు భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రధాన భూమార్గ ఓడరేవుగా, వాణిజ్య అంతర్జాతీయ ప్రయాణాలకు సందడిగా ఉండే కేంద్రం. ఇక్కడ ప్రతిరోజు సైనిక కవాతు జరుగుతుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ముఖ్య రవాణా మార్గం ఢాకా వరకున్న రైలు మార్గమే. గత సంవత్సరం జరిగిన అల్లర్ల నుంచి ఈ రైలు నిలిచిపోయింది. బంగ్లాదేశ్ మధ్యలో 2025లో అక్కడ జరిగినటువంటి అల్లర్ల తర్వాత ఇప్పటి వరకు కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు, తర్వాత భద్రతాపరమైనటువంటివి కూడా మొత్తం స్తంభించినటువంటిది. అటు బంగ్లాదేశ్కి ఇండియాకు కేవలం ఒకే ఒక రైలు పట్టాలు ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ రైలు పట్టాల ద్వారానే ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి జరిగేటటువంటి వ్యాపారం అనుకోవచ్చు. 2025లో ఏదైతే జరిగినటువంటి అల్లర్ల కారణంగా ప్రస్తుతం మాత్రం ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు మనకు పెట్రోపోల్ మనకి ఇండియా తర్వాత బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బార్డరు. ఇందులో ఇదే చివరి రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి నాకు ఒక 250 మీటర్స్ దూరంలోనే అటు బంగ్లాకు సంబంధించినటువంటి బార్డరు. ఇక్కడి నుంచి కేవలం వీక్లీ వన్స్ ఇప్పుడు కేవలం కొన్ని సరుకులు మాత్రమే వెళ్లేందుకు ఒక చిన్న గూడ్స్ రైలు మాత్రమే ఉంది. ప్రస్తుతము ఈరోజు 4:30కు దీనికి సంబంధించినటువంటి గూడ్స్ ఇక్కడ నుంచి సరుకులను తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి కూడా ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా సరుకులను తీసుకొని వస్తుంది. కేవలం ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి విదేశీ సంబంధాలు అనుకోవచ్చు. అక్కడ ప్రధానమంత్రిని కూడా తారిక్ రెహమాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇన్వైట్ చేశారు. సమావేశం జరిగిన తర్వాత పెట్రోపోల్ మనకి ఏదైతే బార్డర్ ఉందో ఇది ఒక చివరి గ్రామము. ఈ గ్రామంలో చాలా కీలకంగా కూడా వ్యాపారం అంతా కూడా జరిగేటటువంటిది. ఇక్కడ మనకు నాణ్యాల అంటే మన రూపాయి తర్వాత బంగ్లాదేశ్ కరెన్సీ చేంజింగ్స్ కూడా ఇది ఒక పెద్ద బిజినెస్ ఇక్కడ మనకు ఏదైతే బార్డర్లో. మనం ముందుకెళ్దాం, మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం జరిగితే ఇక్కడ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు చేతి నిండా పనుంటుంది. ట్రక్కుల్లో వచ్చిన సరుకును తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో కూలీలు ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఇప్పుడు ఖాళీగా ఉంటూ పనులు లేక అల్లాడుతున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య పెట్రోపోల్ బోర్డర్ దగ్గరున్న గ్రామాలు కళ్యాణి, గునర్మద్, కే దపడా, బంగ్లాదేశ్ అటువైపున ఉండే కూలీలు పెట్రోపోల్ బోర్డర్ దగ్గర గేట్లు మూసివేయడంతో ఎప్పుడు గేట్లు తెరుస్తారా అంటూ ఎదురు చూస్తుంటారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి, కానీ ఒకవైపు భయంతో ఉండేటటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చాలా కీలకంగా ఎంపీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ నా వెనకాల ఉండేటటువంటిది పెట్రోపోల్ అంటే ఇండియాకు సంబంధించినటువంటిది. అంటే భారత్ తర్వాత బంగ్లాదేశ్ మధ్యలో ఉండేటటువంటి బార్డర్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ అంటే ఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నటువంటి భయం గుప్పిట్లో ఇటు పశ్చిమ బెంగాల్లో ప్రజలు అనుకోవచ్చు, తర్వాత ఎవరైతే మనకు బంగ్లాదేశ్కి సంబంధించింది అనుకోవచ్చు. ఇదంతా బంగ్లాదేశ్ బార్డరు. ఈ బార్డర్కి సంబంధించింది చాలామంది వాళ్ళు అంటే టూరిజం అనుకోవచ్చు, చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రముఖంగా మనకు 2025లో జరిగినటువంటి అల్లర్లు ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇదంతా కూడా రెండు దేశాల మధ్య కూడా విదేశీ సంబంధాలకు సంబంధించినటువంటిది. సెక్యూరిటీ అంతా కూడా అంటే ముందు అటువైపు నుంచి మూసివేయడం, ఇటువైపు నుంచి కూడా మూసివేసినటువంటి ఇక్కడ దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. కానీ ఏదైతే తారిక్ రెహమాన్ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా మటుకు ఇక్కడ అంటే
అక్కడ సైడు ఉండేటటువంటి వాళ్ళకు పనులు లేక చాలామంది అక్కడ మనకు రెడ్ గ్రీన్తో షర్టు కనపడేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూలి పని చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఎవరైతే టూరిజం అనుకోవచ్చు, ఇక్కడ నుంచి అవతలు వెళ్ళేటటువంటి వాళ్ళకు కనీస కూలీలుగా మాకు పనులు దొరుకుతాయన్నటువంటి ఆలోచనతో ఎదురు చూసేటటువంటి కూలీలు. కానీ ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటిది ఆలోచనతో అక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నటువంటిది. ముఖ్యంగా ఈ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్టే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇటు ఇండియాకి సంబంధాలను మెరుగుపరిచే విధంగా ఉందని చెప్పవచ్చు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు 4096 కిలోమీటర్ల సరిహద్దున్నది. 371 కిలోమీటర్లు కంచె ఉంది. అయితే కంచె మార్గం ఇచామతి నది గుండా కొన్ని గ్రామాల్లోకి బంగ్లాదేశ్ ప్రజలు చొచ్చుకొని రావడం జరుగుతుంది. రాత్రిపూట ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు నేతల అండదండలతో డ్రగ్స్, నిత్యావసర సరుకులు, పలు వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి సరఫరా చేసేందుకు కొందరు కీలకంగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ కార్యకలాపాలు ఎక్కువగా రాత్రిపూటే జరుగుతుంటాయి. 11-12 बजे से शुरू कर देते हैं, रात भर चलते हैं ऐसे। और इन लोग का परेशान होता है बड़ा। पहले कभी कभी इसको सपोर्ट देते थे, अभी मोदी जी आया था ना, उसके बाद ये खत्म हो गया। क्या क्या लेके जाते इधर से? पूरा इधर से पहले ले जाते हैं कटहल और सब कुछ हमारे इधर जो हम यूज करते हैं सामान उसको सभी चाहिए। कोई शुगर, कोई डीजल, कोई पेट्रोल। इसमें फिर कैसे ये डूब जाते? ये पूरा पानी में ये फंस जाएगा ना, मतलब फिसल जाएगा ना? पानी में फंस जाता नहीं, जब तक कोई पकड़ा जाता है। कभी कभी वो स्पीड बोट में कट जाते हैं। अच्छा। ऐसे बहुत कट ये गए। धूप के भी नीचे पानी से भी अंदर से आता है ना? हाँ हाँ। फिर और गंजा ये सब कुछ भी लेके जाते हैं सारे। इन लोग का माल कहाँ से मिलेगा? माल सभी। कहाँ से? माल कहाँ से मिलेगा? माल इसको कहाँ? ये पीछे से आता है। पीछे से फिर कोई लड़का लोग पकड़ते हैं फिर? हाँ, लड़के लोग पकड़ जाते हैं। मतलब वो माल को मतलब उधर से लेके आके फिर इधर एक बंदा तैयार हो जाता है। हाँ, तैयार हो जाता है। इसको पानी में देने के लिए ज्यादा जो आता है 70% 80% पकड़ा जाता है। 80% पकड़ा जाता है। ओके। हाँ ओके, मतलब जो पीछे मिलता है हाँ, माल का। जो चोरी के चला जाता है वो कभी मिलता नहीं, हो चला जाता है। మొత్తం మీద చూస్తే ఇటు సరిహద్దు గ్రామాల ప్రజలు, అటు బంగ్లాదేశ్కు చెందిన వారు కూడా ఎక్కువగా పశ్చిమ బెంగాల్పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఉపాధి, వాణిజ్యం, ఇతర అవసరాలకు పశ్చిమ బెంగాల్ సురక్షితమైన ప్రదేశంగా ఉంది. అందువలన వీరందరూ పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ఏమిటనే దానిపై చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు.